పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అడుగుడి మీకియ్యబడును. ప్రియులారా, దేవుని వాక్యములోని షరతులను లోబడే ప్రార్థనకు ఎల్లప్పుడూ జవాబు ఇవ్వబడుతుంది. భౌతిక లోకంలో ప్రత్యక్షం కాకముందు ఎల్లప్పుడూ ఆత్మీయ లోకంలో జవాబు వస్తుంది. కనుక అనేక సార్లు మనం జవాబును గ్రహించడం లేదు. ఒకవేళ ధీమాగల విశ్వాసము నుండి తడబడితే అప్పుడు ఆ జవాబు ప్రత్యక్షతను నిష్ఫలం చేస్తాము. కానీ దేవుడు జవాబిస్తాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ప్రియులారా, తన జవాబును పొందటానికి దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థించి కొంతకాలం పాటు దానియేలు కనిపెట్టాడు. 3 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే గాబ్రియేలు దూత ప్రత్యక్షమై అతని ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చింది. 10వ అధ్యాయంలో దానియేలు మరో ప్రార్థన చేశాడు. దూత జవాబివ్వడానికి ఈసారి 3 వారాలు పట్టింది. వ్యత్యాసం ఏంటి? ప్రియులారా, ఒక ప్రార్థనకు దేవుడు 3 నిమిషాల్లోనే జవాబిచ్చాడని, తరువాత ప్రార్థనకు 3 వారాల్లో జవాబిచ్చాడని అనేకులు నమ్ముతున్నారు. కానీ నీవు తెలుసుకోవాలనని నీ మనస్సును నిలిపి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన ప్రార్థనలు వినబడినవి కనుక నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని అని దానియేలు 10-12లో చూస్తాం. ప్రియులారా, దానియేలును చేరకుండా దూతలను సాతాను అడ్డగించాడని తరువాత తెలుసుకుంటాం. దేవుడు మారలేదు. ఆయన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రియులారా, అడుగు ప్రతివానికి దేవుడు జవాబిస్తాడని మత్తయి 7:8లో ధృవీకరింపబడింది. కానీ సాతానుడు మన ప్రార్థనలను అడ్డగిస్తాడు. దానియేలు వలె కాకుండా క్రొత్త నిబంధనలో మనకు యేసు నామములో శత్రువు మీద అధికారం ఉంది గనుక స్వాభావిక లోకంలో దేవుని జవాబు ప్రత్యక్షతను ఆపుతున్న అడ్డగిస్తున్న అపవాదిని మనం బంధించగలం. దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థనలకు జవాబిస్తాడని లేఖన సత్యాలు ప్రోత్సహిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థిస్తున్నప్పుడు నీ స్థితిలోనికి వాక్యాన్ని పలికి అపవాదిని బంధించి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయండి. దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడనే పూర్తి ధీమాను, విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఒకవేళ ఏదైనా ప్రత్యక్షతను చూడాలని కనిపెడితే దేవుణ్ణి సందేహించకండి. శత్రువుతో పోరాడుతున్నావని పట్టుదలతో ఉండాలని గుర్తించండి. జవాబును పొందే వరకు దేవుని వాక్యం మీద నిలబడండి. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అడుగుడి మీకియ్యబడును. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. తండ్రి, నేటి దినాన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ సహాయం అనుగ్రహించి మీ జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి. తోడై ఉండండి. జ్ఞాపక శక్తిని ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. దినదీవెనలతో నింపండి. నేటి పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో అన్నింటిలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.